కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 4 పథకాలకు లబ్ధిదారులకు మరియు లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పత్రాలు అందజేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ జాయింట్ కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పథకాలను అందజేస్తున్నామన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిగా కామారెడ్డి మండలం గూడెం గ్రామం నుండి లబ్ధిదారులకు అభివృద్ధి పథకాలను అందజేస్తున్నాం. ఈ రోజు గూడెం గ్రామంలో 178 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆ పథకాల లబ్ధిదారులకు లబ్ధికి సంబంధించి డ్రాఫ్ట్ ప్రొసీడింగ్ లెటర్స్ ఇవ్వడానికి పెట్టుకున్నారు. గౌరవ శ్రీ షబీర్ అలీ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, తర్వాత మన జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అది ఫస్ట్ ప్లే చేస్తాను సార్, అది ప్లే చేయండి. నాగపూర్త తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలనగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సాయిలు కొండి బాలరాజు, సాయిలు ఓకే, ఇది సెకండ్ నేమ్ సాయిలు పంచవాట్కోరు మోదాసు బాలరాజు గారు, మోదాసు శ్రీనివాస్, మాచర్ల శ్రీశైలం, సన్నాప్రాజయ్య, కమ్మరి శంకరయ్య, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 2 కాదు, చంద్ర రాజిరెడ్డి, ఈ కాగితంతో ఎన్ని వస్తాయి పైసలు? 12,000 రూపాయలు. గుంచుకోరు పడవలకు చెప్పు. ఇల్లు వస్తుంది. ఇది ఎంత మళ్ళా చెప్పు. పండుగ అంటే కులాల వైజ్గా పండుగ చేసుకుంటాం. హిందూ సోదరులు అయితే దసరా చేసుకుంటాం, ముస్లిం సోదరులు అయితే రంజాన్ చేసుకుంటాం, క్రిస్టియన్ సోదరులు ఉంటే క్రిస్మస్ చేసుకుంటాం. కానీ ఇవాళ ఇది ఏం పండుగ అంటే మొత్తం ఊరు పండుగ చేసుకునే సమయం నుండి మీరు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సందేశం ఏమని ఇచ్చినాడు? సందేశం, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అది మేము ఏ వాగ్దానాలు చేసినామో మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఒకటిగా ఆ వాగ్దానాలను పూర్తి చేసుకుంటున్నాము. దాని సందర్భంగానే ఈరోజు 4 ముఖ్యమైన వాగ్దానాలు. ఈరోజు ఇవాళ పవిత్రమైన దినం, మనకు రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దినం, రిపబ్లిక్ డే నాడు మనకు 6 గ్యారంటీ స్కీమ్లలో కొత్త 6 స్కీమ్లు ప్రారంభం చేస్తున్నాము. మరి నాకు కేవలం 11 గంటగా మెసేజ్ వచ్చింది కలెక్టర్ గారి దగ్గర. నేను అప్పుడు సీఎం గారితో పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. సీఎం గారు మేము పక్కనే కూర్చున్నాము. ఫోన్ వచ్చింది, ఇటుకెళ్ళి
సార్ కామారెడ్డికి మీరు రమ్మని ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పేచి వచ్చింది, ఎక్కడికి పోవాలా అని. నేను ఎక్కడికి వద్దాయా మా గూడెం పెట్టు అన్నా. మీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. నేను గూడెం పెట్టుకున్నాను. నేను తలుచుకుంటే మాచారెడ్డి, రాజఖాన్పేట ఇంకా ఎక్కడన్నా పెట్టుకోవాలండే, కానీ గూడెం మీద నాకు ఈ రోజు నుంచి కాదు, అప్పుడు అన్నాల జమాన్లో కూడా వచ్చిన ధైర్యంగా పొద్దుగాల వచ్చి నేను ఫంక్షన్ చేసి పోండి, రాత్రికి వచ్చి వాళ్ళు పలగొట్టిపోతుండే రాళ్ళని మీ ఊర్లో. అయినా భయపడ్డానా? మీరు ఏం అడిగినా ఇచ్చిన. మీ మండలంలో ఎక్కడ లేని అన్ని ఇల్లు 182 ఇప్పుడే బాలరాజ్ చెప్పిండు, మా గూడెం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినారు 182 ఇల్లు అప్పుడు ఆ జమాన్లోనే ఇచ్చిన. అక్కడ వాళ్ళది వటర్ కాలనీ కూడా ఉంది కదా, వటర్ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ. ఈరోజు కూడా మీరు అడిగినంత ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మీ అందరికి ఇల్లు ఇస్తారని కూడా హామీ ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు మీకు ఇవ్వబోతున్నాము. 178 కొత్త ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల చొప్పున, ఒకవేళ దళిత్ ఉంటే 6 లక్షలు, 3 విడతలు, ఒకటి బేస్మెంట్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో, ఫైనల్కి 3లో 5 లక్షల రూపాయలు పూర్తిగా చేస్తాం. గతంలో కూడా మనం చేసినాం. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక మీరు ఎదురు చూసినారు, ఎప్పుడు ఇల్లు వస్తుంది, ఎప్పుడు రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడు మా బతుకులు మారుతాయి, మా పరిస్థితులు ఏమవుతుంది, ఇంటికి ఒక ఉద్యోగం కూడా లేదు, మా పిల్లల చదువు ఎట్లా అని అన్నీ మీరు ఆలోచనలు ఉండే. కానీ నిజమైన తెలంగాణ అప్పుడు ఇచ్చింది సోనియా గాంధీదే, కానీ అమలు చేయలే, కేసీఆర్ చేతిలో ఉండే. ఇప్పుడు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ చేతిలో అధికారం వచ్చింది. మళ్ళా పథకాలు ఇందిరమ్మ మొదలైంది. ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టిరు అంటారు కొత్తడు. అది ఇందిరమ్మ అంటేనే గరీబీ హటావు. ఇందిరమ్మ అనగానే ఇలా నేను నిజామాబాద్లో ఇప్పుడు డిఎస్పీ కంటే అడిషనల్ ఎస్పీ ఆఫీసర్ కలిసి నాకు కలిసి ఈ రోజు కాదు 50 సంవత్సరాల కింద మీకు ఇల్లు లేనోకి ఇల్లు ఇవ్వాలా అని ఆలోచన చేసి, భూములు లేనోకు భూములు ఇచ్చి, దొరల దగ్గరికి వెళ్ళి భూములు గుంజుకొని, రాజుల దగ్గర, నవాబుల దగ్గర భూములు తీసుకొని సీలింగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చిన ఘనత ఇందిరమ్మది. అందు గురించి ఇందిరమ్మ అంటే ఇవ్వాల కూడా యాద్ చేస్తారు. నాయకులు వస్తారు పోతారు, కానీ ఇందిరమ్మ పేరు ఇంకా గుండెల్లో ఉన్నదా లేదా? ఎంతమందికి ఉందామా చెప్పండి ఇందిరమ్మ పేరు? మా ఆడలకు లేదేమో, ఉన్నదా? మరి కుయ్యటలేరు, కయ్యటలేరు. మనకు 10 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు రా బాబు మా ఇల్లు కట్టేది, ఎప్పుడు రా బాబు అంటే ఇలా అది ఆసనం అయింది. రాసుకుంటారు. దాంతో సహా ఇతర కార్యక్రమాల్లో కూడా వడ్లు ఎట్ల బాగా ఉన్నాం. గతంలో కళ్ళాల మీద రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు ఎన్నిసార్లు చనిపోయారు? 2 సార్లు తిరిగిన. 15 దినాలు 20 దినాల వరకు కొనేవాడు దిక్కులే కూడా లారీనే రాకపోతుండే. ఈ సంవత్సరం రోడ్డు మీద వచ్చిందా మా వడ్లు కొడుతున్నారని టైంకు ఎక్కున్నాం. పైసలు కూడా 3 దినాల లోపల పైసలు వేసిన.